ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా రాజవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పౌర్ణమి ధ్యానం, అఖండ ధ్యానం కార్యక్రమం. తిరుమలలో అద్భుతంగా ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా బోధన్లో అద్భుతంగా పౌర్ణమి ధ్యాన కార్యక్రమం. ములుగు జిల్లా కమలాపురంలో ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం కార్యక్రమాలు. పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలని మహేశ్వర మహాపిరమిడ్ కర్తాల్ ట్రస్ట్ సభ్యుల ఆహ్వానం. ఇక వివరాలకు వెళ్తే, విశాఖపట్నం జిల్లా గాజువాకలోని శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సన్యాసిరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంలో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా గమ్మలగూడెం మండలం ఆర్లపాడులో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన, ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం సాధన చేయించారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సాధన, సత్సంగం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ కాకర్లపూడి పార్వతి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనురాధ, కాకర్లపూడి పార్వతిలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంలో కలుగు ప్రయోజనాలను, అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞాన బోధన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజవరంలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వడ్లమూడి సుబ్బారావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం మాస్టర్ వర్లముడి సుబ్బారావును పిరమిడ్ మాస్టర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు కోటిపల్లి అనంతలక్ష్మి, సుబ్బరాజు, బాబు శ్రీనివాసులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా ధ్యాన జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధన చేశారు. భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పడేమంటాడు మరి పిచ్చోడా, నువ్వు సూట్ కేసు నువ్వు ట్రైన్లో పెట్టినా, నువ్వు నెత్తిని పెట్టుకున్నా, నిన్ను మమ్మను అంత లగేజ్ అంతా మోసేది ట్రైనే, నీ నెత్తిని పెట్టుకున్నావు కదా, అదే నీకు బరువు. ఈ రకంగా నువ్వు అంత బ్రహ్మ ఆ బ్రహ్మకు ఉండేటువంటి ఆ యొక్క పవర్తో ఇదంతా జరుగుతూ ఉంది అనేటువంటి ఆ బ్రహ్మతత్వంతోనే ఇదంతా నిలబడతా ఉంది అనేటువంటి విధానాన్ని నువ్వు దృఢంగా నమ్మి నువ్వు బ్రహ్మపైన నువ్వు సమర్పణ చేయగలిగితే అంటపోకుండా కర్మల్లో ఉండేటువంటి స్థితి నీకు వస్తుందయ్యా అంటాడు. అట్లా కాకుండా మనిషి చేయగలుగుతాడా? చేయలేడు. తన్నెత్తి నేసుకుంటాడు. తనకు తెలియకోకుండానే
మనతో అనుసంధానమవుతూ ఉంటాడు. ఇంత చిన్నది చేస్తా ఉన్నా కూడా నేను చేస్తా ఉన్నాననేటువంటి అహంకారంతో అనుసంధానమవుతూ ఉంటాడు. తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి భక్తులకు ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో జ్ఞానదాతగా మాస్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొని శ్రీవారి సేవ కోసం తొలిసారి తిరుమలకు వచ్చిన శ్రీవారి భక్తులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాజవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పౌర్ణమి ధ్యానం, అఖండ ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కోటిపల్లి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో నిన్న రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అఖండ ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్ కోటిపల్లి అనంతలక్ష్మి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి చక్కగా వివరించారు. వెల్లుల్లి మన శక్తి మొత్తాన్ని హరించి వేస్తుందని, అందుకే ఎవరు కూడా వెల్లుల్లిని తినకూడదని సూచించారు. ధ్యాన సాధన, మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఏదైనా సాధించగలమని తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధన చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. వెల్లుల్లిపై మాత్రం తినకండి, టచ్ చేయకండి ఎవరు కూడా, దయచేసి బయట పాడేయండి వెల్లుల్లిపాయలు ఉంటాయి. ఎందుకంటే మాంసాహారమే వదిలేయగలండి, మనం వెల్లుల్లిపాయ వదులుతాకు వచ్చిందా? ఆ వెల్లుల్లి ఏం చేస్తుందంటే మన ఎనర్జీని మొత్తం డౌన్ చేసేస్తుందండి. చూస్తున్నాను నేను, ఎందుకంటే బయట ఫంక్షన్కి వెళ్తున్నాం, సాంబార్ ఉంటుంది. ఆ సాంబార్ బయట ఫంక్షన్లో ఏం చేస్తారంటే వెజిటేరియన్ ఫంక్షన్ అనే వెళ్తున్నాం, కానీ వెల్లుల్లిపై తాలింపు వేస్తున్నారు. ఆ కొంచెం ఒక్క గరిట సాంబార్ అన్నం తినొస్తే మళ్ళీ నాకు 24 గంటలు పడుతుందండి ఆ ఎనర్జీకి మళ్ళీ కనెక్ట్ అవ్వాలని. అంటే ఎంత లాస్ అయిపోతున్నామో చూడండి, మనకు తెలియకుండా లాస్ అయిపోతాం వెల్లుల్లిపాయ వల్ల. వెల్లుల్లిపాయ తినకుండా మనం ఎప్పుడైతే సాధన చేసామో ఉండి కొద్ది ఐరన్ పెరిగిపోద్ది మన ఎనర్జీ. ఏముందిలే కొంచెమే కదా తినేస్తాం అనుకుంటాం, దానివల్ల మనం చేసిందంటే డౌన్ చేసేస్తుంది. అది గమనించుకోండి, మీరు చూసుకోండి కావాలంటే. వెల్లుల్లిపాయలో అంత ఉంటుందండి పవర్. ఎందుకంటే వెల్లుల్లిపాయ శరీరానికి చాలా మంచిది. డాక్టర్లు చెప్తారు వెల్లుల్లి తినండి, హార్ట్కి చాలా మంచిదని చెప్తారు. కానీ ఆత్మకు మంచిది కదండి, ఆత్మను నాశనం చేసేస్తుంది వెల్లుల్లిపాయ, శరీరాన్ని బాగు చేస్తుంది. ఎందుకంటే మనం శరీరాన్ని బాగు చేయడానికి మనం వాడాల్సిన పని లేదు, ఆత్మశక్తితో ఉన్నాం కదా మనం. అంటే వెల్లుల్లిపాయ మనం వాడద్దు, అవసరం లేదు. శరీరానికి అవసరం, అది చాలా మంచి జరుగుతుంది శరీరానికి, కానీ ఆత్మకి అస్సలు మంచి జరగదు. కాబట్టి వెల్లుల్లి మానేస్తారు. నిజామాబాద్ జిల్లాలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 41 రోజులు 41 గృహాలు 41 మాస్టర్లు ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా 24వ రోజు మామిడిపల్లి గ్రామంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ స్నేహ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయ పద్ధతి, ధ్యానంలో కలుగు ప్రయోజనాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణరెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమం చివరి రోజు బతుకమ్మ సంబరాలు, సజ్జన సాంగత్యం కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణరెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయ పద్ధతి, ధ్యానం విశిష్టతల గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం మహిళా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 30 మంది పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో విధ్వస్త తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం డాక్టర్ నీలిమ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నిజామాబాద్ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు నల్ల గంగారెడ్డి, ట్రస్టీలు లక్ష్మణ్, రాజు, ట్రస్ట్ మెంబర్లు, పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు. కట్టాల్లో డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం రావాలని సంగారెడ్డి జిల్లా మాస్టర్లు ధ్యానులను ఆహ్వానించారు. మహేశ్వర మహా పిరమిడ్ కట్టాల్ ట్రస్టీ దామోదర్ మహాస్వామి. సంగారెడ్డి జిల్లాలో వివిధ గ్రామాలలో మహేశ్వర మహా పిరమిడ్ కట్టాల్ ట్రస్టీ దామోదర్ మహాస్వామి పర్యటించి పత్రిజీ ధ్యాన మహాయాగానికి జిల్లా నలుమూలల నుంచి ధ్యానులు, మాస్టర్లు తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం రాయపాడు శివారులోని సాంబశివ పిరమిడ్ ను సందర్శించారు. ఈ పిరమిడ్ శక్తి క్షేత్రమని, అధిక సంఖ్యలో ధ్యానులు తరలివచ్చి ధ్యాన సాధన చేయాలని సూచించారు. ప్రస్తుతం అందరిలో మానసిక ప్రశాంతత కరువైందని, ప్రశాంతత పొందే మార్గం శ్వాస మీద ధ్యాస అని తెలియజేశారు. ఈ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు పటోళ్ల సంగమేశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్టర్లు బాలరెడ్డి పటేల్, బస్వాపూర్ అంజిరెడ్డి, రత్నమాలమ్మ, విఠలాచారి, డాక్టర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సిద్దరగుట్టలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ నిర్వహణలో స్పిరిచువల్ సైన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. అక్టోబర్ 20న ఆదివారం రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. మైండ్, బాడీ, సోల్ అనే అంశం గురించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 17, 18 తేదీల్లో పౌర్ణమి ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. అక్టోబర్ 17వ తేదీ రాత్రి 7:30 నుంచి అక్టోబర్ 18వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతలుగా మహర్షి గోపాల్ రెడ్డి, మంగళగిరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆకురాతి శంకర్రావులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్.